హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి ఏ రోజు ముహూర్తం ఇప్పుడు చూద్దామండి. 2025లో మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 26 బుధవారం జరుపుకుంటారు. అయితే ఈ రోజున శివపార్వతుల వివాహోత్సవం జరుపుకుంటారు. చతుర్దశి తిథి ఫిబ్రవరి 26 ఉదయం 11:08 ప్రారంభమై ఫిబ్రవరి 27 ఉదయం 8:54 వరకు కూడా ఉంటుందండి. శివ పూజకు ఉత్తమ సమయం ఫిబ్రవరి 27 అర్ధరాత్రి 12:09 నుండి 12:59 వరకు. ఉపవాసం ఉన్నవారు ఫిబ్రవరి 27 ఉదయం 6:48 నుండి 8:54 మధ్య ఉపవాసం విరమించవచ్చు. అయితే మహాశివరాత్రి ఉపవాసం పాటించేవారు కొన్ని నియమాలు ఉన్నాయండి. ఒకటి, ఉపవాసాన్ని శుద్ధమైన మనసుతో ప్రారంభించాలి. అలాగే ఉదయం నిద్ర లేవగానే శరీర శుద్ధి చేసుకొని శుద్ధి చేసిన నీటితో స్నానం చేయాలండి. అలాగే తెల్లటి లేదా పసుపు రంగు బట్టలు ధరించడం శుభప్రదం. అలాగే ఉపవాస సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఉపవాసం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అవి కఠిన ఉపవాసం చేయదలసిన వారు పూర్తిగా నిరాహారంగా ఉండొచ్చు. కొంతమంది కేవలం నీరు లేదా పాలు తీసుకుంటారు. అలాగే కొందరైతే వీలైతే పండ్లు, ద్రాక్షరసం, బెల్లం, నీరు వంటి సులభమైన ఆహారం తీసుకోవచ్చు. అన్నం, ఉప్పు, మసాలా, తినుబండారాలు ఇలాంటివన్నీ కూడా తినకూడదండి. అయితే మనం ఉపవాసం ఉండేటప్పుడు ఉన్న తర్వాత ఉపవాసం విరమించాక కనీసం ఎటువంటి పరిస్థితుల్లో మాంసాహారం అనేది మద్యం, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ కూడా తినకూడదు. అయితే రాత్రంతా శివుని భజనలు చేయడం, శివపురాణం చదవడం, కీర్తనలు వినడం చాలా మంచిది. అలాగే సత్యం, క్రూరమైన మాటలు, వ్యర్థమైన చర్చలు ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. అయితే మనం శివునిపై భక్తితో ఉండడం, అతనిపై ధ్యానం చేయడం చాలా ఇంపార్టెంట్ అండి శివరాత్రి జాగరణ సమయంలో. అలాగే ఉదయాన్న శివుని పూజించిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. అయితే మనం ఉపవాసం విరమించిన తర్వాత కూడా మనం పాలు లేదా పళ్ళు తీసుకోవడం చాలా మంచిదండి. లఘు ఆహారం తీసుకోవడం మంచిది. ఈ నియమాలను పాటించడం వల్ల మనం శివుని అనుగ్రహం లభించడంతో పాటు మనకి శరీరానికి మంచి శుద్ధి కలుగుతుంది. అలాగే ఇప్పుడు చెప్పబోయే ముఖ్యమైనది ఏంటంటే శివరాత్రి మనం ఎందుకు జరుపుకోవాలి. శివరాత్రి హిందూ మతంలోని మహత్తరమైన పండుగ అండి. ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటాం. అయితే ఈ పండుగను జరుపుకోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఒకటి, శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అంటే శివపార్వతుల వివాహ దినోత్సవం ఈ రోజేనండి. పురాణాల ప్రకారం ఈ రోజున భగవంతుడు శివుడు మరియు దేవి పార్వతి వివాహం ఆడిన రోజని నమ్ముతారు. కాబట్టి భక్తులు ఈరోజు శివుడిని పూజించి ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటారు. అయితే లింగాకార రూపం అంటే లింగోద్భవం జరిగిందంటారు కదా. అయితే అది ఏ రోజు అని చూద్దాం. ఇప్పుడు మరో కథనానుసారం శివుడు అనంతమైన లింగాకార స్వరూపంగా ప్రాక్తీయమైన రోజు ఇదే. ఈ కారణంగా భక్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే సంక్షోభాన్ని నివారించే రోజు కూడా ఇదేనండి. మహాదేవుడిని ఆరాధించడం వల్ల భక్తులకు అనేక రకాల సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే శివారాధన ద్వారా శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండి జాగరణ చేసి మహాదేవుని ప్రార్థిస్తూ భక్తిభావాన్ని పెంపొందిస్తారు. శరీరానికి, మనస్సుకు ఇది చాలా పవిత్రత చేకూరుస్తుందని భావిస్తారు. అలాగే శివరాత్రి రోజున శివ పూజ చేస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని, మోక్షానికి దారితీస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మనం శివరాత్రిని పాటించే విధానం ఎలా అంటే శివలింగానికి అభిషేకం చేయడం, తేనె, పసుపు, గంగాజలం, పాలు మొదలైనవి శివరాత్రి రోజు మనం అభిషేకానికి ఉపయోగిస్తాం. అలాగే బిల్వదళాలతో పూజ చేయాలి. మహామృత్యుంజయ మంత్రము లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. అలాగే ఉపవాసం ఉండి రాత్రి భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా మంచిదండి. దేవాలయ సందర్శన చేసి శివుని కీర్తనలు పాడాలి. అలాగే శివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదండి, భక్తుల ఆధ్యాత్మిక ప్రగతికి, అలాగే మనస్సుకి ప్రశాంతతకి, శివుని కృపకు అనుకూలమైన పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.